ఓటమి తర్వాత ఇంటికి వెళ్తున్నటువంటి జగన్‌కి అక్కడ ఎలాంటి స్పందన ఉంటుంది? ఇది నిన్న మనం మాట్లాడుకున్నట్టుంది మొన్న. ఇది వెళ్ళబోతున్నటువంటి సందర్భంలో. ఇప్పుడు చాలా కీ పాయింట్ ఏంటయ్యా అంటే క్యాంప్ కార్యాలయం దగ్గర ఆయన ఉంటే పెద్ద ఎత్తున జనం అక్కడికి తరలొచ్చారు. తొలి రోజంతా కార్యకర్తలతోనే గడిపారు. టీడీపీ దాడిలో గాయపడ్డని వాళ్ళని పరామర్శిస్తానంటూ ఈ సందర్భంగా ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డిని శనివారం పలువురు నేతలు కలిశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జగన్ వెన్నంటే ఉంటూ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి సంబంధించి మాట్లాడుతూ వచ్చారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయరు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. అదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, కోరమొట్ల శ్రీనివాసులు, మండల మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి తదితరులు కూడా వెంటున్నారు. మరోవైపు అన్నమయ్య జిల్లా రాయచోటి వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కౌన్సిలర్ల మీద టీడీపీ దాడులు చేసిందంటూ వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వాళ్ళతో మాట్లాడారు. రాయచోటి 4వ వార్డు కౌన్సిలర్ హరూన్ బాషా, స్థానిక మైనార్టీ నేతలు దాడి సంఘటన ఆయనకు వివరించుకొచ్చారు. కాన్వాయ్లో వాహనాలు ఢీకొన్నాయి అన్నటువంటిది నిన్న వచ్చినటువంటి ప్రచారం. అయితే అట్లాంటిది ఏమీ లేదని కడప విమానాశ్రయంలో దిగిన జగన్ తన కాన్వాయ్ మీద పులివెందులు బయలుదేరారు. రామరాజుపల్లి వద్ద వేచి ఉన్న అభిమానులను కలిసేందుకు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ టైంలో కాన్వాయ్తో సంబంధం లేని వ్యక్తి తన కుటుంబం సభ్యులతో వేరే కారులో పులివెందులు వైపు వెళ్తున్నారు. ఆ కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో కాన్వాయ్లో చివరిగా ఉన్న అగ్నిమార్క్ వాహనాన్ని వెనక వైపు ఢీకొట్టారంటూ సాక్షి రాసుకొచ్చింది. నిన్నటి జగన్కి సంబంధించినటువంటి కాన్వాయ్లో యాక్సిడెంట్ అన్నది. మరొక వైపున ఏదైతే జగన్ సరిగ్గా పనిచేయలేదంటూ కార్యకర్తలే నిలదీశారు, అద్దాలు ధ్వంసం చేశారు అన్నటువంటిది ముందు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని మీద సమాధానం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సాక్షి ద్వారా జగన్ని చూసేందుకు ఆయన్ని పలకరించేందుకు పెద్ద ఎత్తున ప్రజానీకం పులివెందులకు చేరుకున్నారు. 2 గంటలకి మధ్యాహ్నం పులివెందులకు వస్తారనుకున్న ఆయన 5 గంటలకు చేరుకున్నారు. అప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి తరలొచ్చారు. బారులు తీరి జనాల్ని కలుస్తూ వాళ్ళని ఓరడిస్తూ జగన్ ఉండిపోయారు. అంతేకాదు తమ అభిమాన నేతను కలిసేందుకు కార్యకర్తలు ఎగబడ్డారు. ఈ క్రమంలో అభిమానుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో నగరగుట్టకు చెందిన ఓ యువకుడు క్యాంప్ కార్యాలయం కిటికీ అద్దాల మీద పడ్డాడు. అద్దాలు పగిలి చేతికి గాయం కూడా అయింది. వాస్తవం అలా ఉంటే జగన్కు పులివెందులోని ప్రతిఘటన, జగన్కు వ్యతిరేకంగా నినాదాలంటూ మీడియాలో ఈ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చినాయి అన్నటువంటి వార్తని ఇక్కడ సాక్షి హైలైట్ చేసింది.